బావా ఏం కొత్త కుమారి గుడ్డి బాగా ఎండిపోతుంది బావా. కొత్త గుడ్డ ఎండిపోతుందా? మరి నీళ్ళు కట్టరా? మీరు డ్యూటీకి వెళ్ళిపోతుండ్రు, అది అలాగే ఇది అయిపోయింది, బాగా ఎండిపోయి. అలాగే కట్టేద్దాము. మరి డ్యూటీలో సెలవు లేకపోతుంది కుమారి, ఏం చేస్తాం? పెద్దోడు ఉన్నా బాగున్నాం, అన్నీ కొడుకు పెద్దోడు ఉంటే ఆడ కట్టేమని చెప్తే బాగున్నా. పెయింటింగ్కి వెళ్ళిపోతాను. శాఖరా పెయింటింగ్కి వెళ్ళిపోతాడా? ఓహో. అమ్మా బ్రష్ చేసావా? కొలాయి ఆగిపోతే నీకేట్రా బంగారం. దీనికి బ్రష్ ఇచ్చి పాపకి కుమారి. గీతమ్మా బ్రష్ వేసి నాన్న, బ్రష్ వేసి. స్కూల్కి టైం అయిపోతుంది నీకు. లేమ్మా లేకవో ఏట్లేదు, త్వరగా లేకమంటే. అసలు చేసి నానమ్మ ఉంది బంగారం. ఏమన్నా క్వార్టర్ను తెచ్చావుగల రెండు అయిపోయినాయా? క్వార్టర్ అయిపోయినాయా? ఏటి పెద్ద డ్యూటీ ఉండట్లేదు, కొన్ని రోజులే ఉంటున్నాయి. కాకపోతే వెళ్ళకపోతే అవ్వదు, ఏం చేస్తాం? మళ్ళీ డ్యూటీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఓనర్ గారు మళ్ళీ ఫోన్ చేసి కలరా. తక్కువ చాలు. బాబాయ్ 8 కేజీలు బరువు ఉంటుంది అది, నేనే ఎత్తలేను, అందుకే మీకే మాట పెట్టమంటాను. బరువు ఉంటుంది కుమారి, అందుకే మీకు మాట పెట్టమంటాను. చాలా బరువు, నేను కూడా ఎత్తలేను అసలు. హాఫ్ క్యారేజ్ గేట్ వండుతున్నావు కుమారి? గుడ్లు వండుతాను బాబా. గుడ్లు వండుతున్నావా? బాబా మీరు టీ తాగి డ్యూటీకి వెళ్ళిపోండి, నేను పాప దిగబెట్టేసి గుడ్డుకి వెళ్ళాలి. సరేలే, ఆ శ్యామ ఏదో ఉంటే తవ్వే కుమారి, మరి నాతో అవ్వట్లేదు. డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఏమంటారు, ఆ శ్యామ గట్ట తవ్వేసి ఆ పోగులు గట్ట ఎత్తేసావా? ఎవరు గాబు తీసింది అదంతాను? ఎత్తేసావా? సరేలే, అయితే పని చెయ్యే, ఆ గాబు అంతా మొత్తం ఎత్తేసి ఆ జామ పళ్ళు ఉంటాయి కదా, పడిపోయిన కుళ్ళు గట్ట, అవి ఎత్తేసావా? వెరీ గుడ్. సరే బంగారం, బ్రష్ అయిపోయింది రా తల్లి, చేస్తావా? బంగారం సబ్స్క్రైబ్ నోట్ చెప్తావా? చెప్పు బంగారం, ఎలాగంటావు చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నచ్చుతుంది. వెరీ గుడ్. వెళ్ళు, బాదం పప్పు తీసుకోమ్మా, తీసుకోండిరా అమ్మా. నానయ్య బాగా ఎన్ని పెక్కలు వేసావు? 5 6 పెక్కల్లాగున్నాయా? ఇల్లు నాన్న మొలుస్తుంది అంటే ఇల్లు 5 కాదు నాన్న, 6 వేసావు. పోన్లే, ఇల్లు నాన్న మొలుస్తుంది ఇల్లు. తిని బాగుందా? సూపరా? తినేసావు నాన్న? చెప్పులు ఎక్కడ ఉన్నా చూడు, వెళ్ళిపోతాను డ్యూటీకి. ఏంటి వద్దులేక మరి, నేను శ్యామ్ తీసావేటే?
ఇదే తీసాను బాబు. ఆహా, కప్పేసావా? రాత్రి నేను డ్యూటీకి వచ్చేసరికి నేను అసలు చూడలేదు కుమారి. మీ అమ్మ నేను వెళ్ళాము. అమ్మ నువ్వు తీసారా? బాగుందిలే శ్యామ. అటుకన్నీ ఇటు బాగున్నాయి కుమారి, ఈ గుంట్లో చాలా బాగున్నాయి. కొంచెము ఉన్నాయి. సరేలే, ఈరోజు తీసి అయిపోద్దా? చూడు తీరుకుంటే తీసాయి. బైక్ దగ్గర ఉన్నాయమ్మా, తీసావా? అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. సరే అమ్మ అయితే, అమ్మా బాయ్. టీ వద్దమ్మా వానరమ్మ గారు, టీ వద్దులే, ఇప్పుడే తాగింది కుమారి చేసింది. వద్దులే, తాళం వచ్చి ఇన్ని తాళాలు ఉన్నాయి అక్కడ. గురు వచ్చేసినావా? వచ్చావా? ఓకే. పక్కూరు నుంచి లాభం నుంచి వస్తారండి, పక్కూరు లాభము. అతను ట్రాక్టర్ డ్రైవర్. శివ శంకర పరమేశ్వర బాంధవనాథ రక్షక. కంకర ఎత్తితే మట్టి అయితే బాగా తగులుకుంటుందండి, అందుకని కత్తవైతే ఉంచుకుంటున్నాను నేను. ఇది కానీ ఉంటే మనకు మైలేజ్ రాదు. మొత్తానికైతే నీట్గా అయిపోయింది. చూడండి, బకెట్లో నీట్ తీస్తాను. ఇది కానీ ఉంటే మనకు మైలేజ్ రాదు. ఇంకొకటి ఏంటంటే బకెట్లోనే ఎక్కువ మట్టి రాదండి, అందుకనే ఇది తీసేయాలి. కత్త కూడా ఎప్పుడు నేను ఉంచుకుంటాను బండిలోన. ఆపుతాను అమ్మ, ఆపుతాను టిఫిన్కి.
ఆగు, పెన్ లేదు, పెన్ను కొనాలి. వదినా 2 పెన్నులు ఇచ్చి అమ్మా. ఇంకానే 5 రూపాయల పెన్నులు 2 ఇచ్చి. ఏ కలర్ అయినా పని, బ్లూ కలర్ ఇచ్చి, రెడ్ కలర్ వద్దు. ఏ ఇచ్చలేనయ్యా, ఏడు దానికి ఇదే పిల్లలకు కాదు, నేనే నాకు అవర్స్ రాసుకోవాలి కదా, మొత్తం రాస్తుందా లేదా అదొకటి చెక్ చెయ్యి. అదొకటి ఏమే చెల్తుంది అదినా, 10 రూపాయల పిల్లలు చెల్తున్నా చూడక్కర్లే. నేను జాంకాయలు కట్టి వెళ్ళి నిన్ను తీసుకుంటాను, అలగట్లేదు. కాయలే ఉంటాయి, మీ చెల్లికి అడుగు, వస్తుంది కదా ఇప్పుడు. సూపర్ రాస్తుందిలే అన్నయ్య, పర్లేదు. ఓ సూపర్, బాగా రాస్తుంది. అవర్స్ రాయడానికి ఉండట్లేదు, ఒక్కోసారి బెక్కేస్తుంది అనమాట, అందుకని. పూరి లేకపోయినా ఇడ్లీ ఇచ్చామ్మా, పర్వాలేదు. మరి ఏం చేస్తాము, ఏదో ఒకటి ఇచ్చి మనం లేట్ అయిపోద్ది. ఓ గీతం వచ్చేసింది. ఏట బ్యాగ్ సిరిగిపోయింది కుమార్, ఏం జిప్ పని చేయట్లేదా? అవునా, అరే ఆదివారం ఎప్పుడో ఏదో రోజు వెయ్యాలి, సిరిగిపోయింది. జిప్ బాగానే ఉన్నట్టుంది. ఏటు కావాలమ్మా, కురుకురే తీసుకోకు. అయితే ఇచ్చి ఆయంలో 100 రూపాయలు అడిగితే ఉందా, ఇచ్చేలే, ఇచ్చే వాళ్ళ కష్టం మనకెందుకే. అలాగా మనవాడికి పాపం అడుగుతున్నాడు, ఒక ప్లేట్ ఇప్పించి మన బిల్లు ఉన్నాయి, ఓనర్ బిల్లు ఉన్నాయి అయ్యా, ఓయ్ ఇస్తాడు, ఆగు. సరేనా, పక్కూ రండి. పాపం డైలీ వస్తాడు ఇతను టిఫిన్ కోసం, డైలీ నాకు కనిపిస్తే ఖచ్చితంగా ఇస్తుంటాను అనమాట. అయ్యా ఏటి డాడీ, ఏటి అటు వెళ్తాను, ఏటి అలాగే డాడీ, నువ్వు అక్కడ ఉంటే నేను చేస్తాను. ఎన్ని గంటలకు అనుకున్నా అనుకో, ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు వెళ్తుంటాను వస్తున్నాను కదా, బండి మన ఊర్లోనే ఉందా, చేస్తానులే డాడీ, అలగట్లేదు. ఇప్పుడు నాన్నమ్మకి అంతను కదా, దానికేముంది, నేను చేస్తానులే. ఏమమ్మా లాలీపాపులు తిను, పర్లేదు. తిను, లేదు 3 ముద్దలు తిను. నీళ్ళు తాతవా, బాటిల్ ఉంది. మొత్తానికి ఊర్లో ఉండడం, వీడియో తీసుకోవడానికి ఏమి పూరి తీసుకోలేదు, కోడలు బస్సు వచ్చేస్తుంది, వచ్చేసారు అందరు పిల్లలను. గీతమ్మా బాయ్, అమ్మ బాయ్ రా బంగారం, బాయ్ 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 బాయ్, జాగ్రత్త నాన్న, బాయ్ బాయ్ భవ్య. ఇగోండి, ఇంకా ఇదే కాలపరి చెరువులోనే మనం ఇంకా ఈరోజు లోడింగు. ఇకైతే ట్రాక్టర్ అయితే ఫస్ట్ ట్రాక్టర్ ఇదైతే వచ్చింది. ఇంకోండి ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇగో ఈ ట్రాక్టర్కి అయితే మనం ఇప్పుడు వేస్తాము. అలాగే ఈరోజు లోడింగు ఎక్కువ బళ్ళు అయితే కాదు, ఇవి కూడా కొరపాం వెళ్తున్నాయి. ఇవ్వండి ఇవన్నీ మనం తీసాం, చాలా పెద్ద చెరువు అండి. మీకు ఇంతకుముందు కూడా చూపించి చూడండి. మంచు అయితే దట్టంగా పడుతుంది, ఇది మార్నింగ్ కాబట్టి ఫుల్గా దట్టంగా పడుతుంది మంచు మార్నింగ్. నానా ఆపరేటింగ్ చేస్తాను, కొంచెం వీడియో తీయనా, ఎందుకంటే ఒక్క చేయితో నేను ఆపరేటింగ్ చేయలేను. సరేనా?
ఏమైంది తమ్ముడు లిఫ్ట్ పైపు ఎత్తలేదు ఏడి పెట్టలేదా? సరే బండి అయితే లోడ్ అయిపోయింది నీది. ఫుల్ టైట్ చేయి లేకపోతే కొట్టేది. కొడమొక్కవనా తమ్ముడు? కొడమొక్కవనా ఉందా? నాన్న భోజనాలు వచ్చాయా? ఇంకా ట్రాక్టర్లు లేవు, ట్రాక్టర్లు పంపించాను. మొత్తానికి ఇంటి భోజనం చాలా బాగుంది. పచ్చడి గట్ట కట్టినట్టుంది ఈరోజు స్పెషల్గా. చాలా వాసన మంచిగా ఉందిరా నాన్న. రా కూర్చోరా, జాగ్రత్త. అంటే మీకు 10 సార్లు అంటున్నానండి. ఏంటంటే ఊర్లో భోజనం అంటే ఊర్లో మిషన్ ఉండడం వల్ల ఇంటి భోజనం చూడండి గీలగా. ఇన్నాళ్ళు పార్సల్ మీరు చూసేవారు, పార్సల్ అయితే కట్టేవారు. పార్సల్ తింటండి అన్నం అరగదు, చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళం అసలు నిజంగా. ఇక్కడ భోజనం చేసి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ తినడానికి అయితే అనిపించేది కాదండి. ఇప్పుడు ఇంటి భోజనం అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగుంది. అంటే డ్యూటీ నుంచి వెళ్ళిన వెంటనే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నం తినాలని. ఇగోండి ఈ రోజుకి 3 రోజులు అవుతుందండి ఇది తవ్వి. ఇవంతా తవ్వుతున్నాము. ఇదంతా కంకర అండి. అక్కడ కొత్తగా రోడ్డు పోసారు, ఆ రోడ్డుకి వెళ్తున్నాయి. ఎక్కువ అయితే ఉండవండి పనులు, తక్కువ ఉంటాయి. మరి ఆ పనులు ఏదో అలాగా వెళ్తున్నాయి. అంటే 2-3 బళ్ళే, ఇంకెక్కువ లేవు. మొత్తం నాతో కలిపి 4 అండి. స్వామి ఫోన్ చేసేద్దాం, బండి ఆపెట్టు, కొంచెం ఇటుకి రా, నీడ ఉంటుంది, తొట్టి కింద తినేద్దాం. కరెక్ట్ పెట్టు, బండి కొంచెం కరెక్ట్ పెట్టు స్వామి. ఎక్కడే తినేద్దాం, మరి ఇంకెందుకో. ఎక్కడ చెట్లు ఉన్నాయి కానీ ఎక్కడికో దూరం వెళ్ళాలా. వెనక్కి బండి వెనక్కి వెళ్ళే ఓల్డే అలగుని అలాగా. ఇగో ఇది అందుకో శివ, మన అతను తిందాం, ఈలో పాలు వస్తారు సరేనా. ముందు నీ బండి గబిని తినేసి నీ బండి లోడ్ వేసిస్తే. ఇగో అన్న కడుక్కోవడానికి ఇది వద్దు, చెరువులో కడుక్కుందాం. ఇగో తాగడానికి నీళ్ళు తెచ్చాడు కుర్రాడు. ఇంకో ఏదో చారు ఏదో కారిపోయి ఉంటుందిలే. పద చెరువులోకి వెళ్ళి కడుక్కొని వద్దాం. లోతు లేదులే, మొత్తం కంకరే. దిగిపో పర్వాలేదు, చెప్పులు గట్ట అయిపోదు. మంచి స్విమ్మింగ్ పూల్ నీళ్ళు కొంచెం భలేగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే వాటరు, గొప్ప చల్లగా ఉంది. స్నానం చేసేలా అనిపిస్తుంది. మొత్తం కడగను, బొట్టు చెరిగిపోద్దని. బొట్టు చెరిగిపోతే నా తలకాయ నొప్పి పెడుతుంది, అందుకని ఎప్పుడు బొట్టు ఉండాలి. బ్రదర్ చుట్టుపట్టు చెట్లు ఉన్నాయి కానీ మంచి కన్వీనియంట్ లేదు, అంతా తుప్పలు దూళ్ళు ఉన్నాయి కింద కూర్చోడానికి. ఇక్కడ మనం తొట్టి కింద కూర్చొని తినేద్దాం, మరి ఏం చేస్తాం. ఇంకా లెవెల్కి ఉందలే, మన ఇద్దరం ఇక్కడ తినేద్దాం. అదే నువ్వు కొంచెం గ్యాప్ ఇవ్వయ్యానంటే గ్యాప్ ఇవ్వలేదు. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేసి ముందు అటు వెళ్ళి చూడు, గొయ్యిలోకి వెళ్ళిపోయింది వాటర్, అది నీడ, అందుకని కొంచెం వాటి తగ్గించు ముందుకెళ్ళి.
కాదు, ముందుకెళ్ళి అటుకొట్టు సరిపోద్ది, లెవెల్ సరిపోద్ది. వెళ్ళే ఇంకెళ్ళే సరిపోద్ది. అటుకొట్టు, ఫుల్ కట్ చేసి రా. తొట్టే ఈరోజు మనకు సెట్టు. వెళ్ళే అగో అక్కడ రావాలి నీడ. వెళ్ళే అలగొంచు. ఓకే. అమ్మో, ఈ తొట్టి కింద పర్వాలేదు, బాగానే ఉంది తొట్టి. శివా, రోజుకి ప్రాప్తం. కూర్చో, మీరు ఎక్కడ కూర్చోండి. చెప్పులు అడిగి పెట్టు, చెప్పులు. కూర్చో, చెప్తాను. దూరం కూర్చోక, మళ్ళీ తీయడం అవుద్ది. పచ్చడి ప్యాకెట్ వేసింది వానరమ్మ ఈరోజు, అందుకని మంచి స్మెల్ అయితే వచ్చింది. పచ్చడి వేసింది అని అనుకున్నాను. ఓహ్, అంత స్పెషల్ ఈరోజు. ఉప్పు గిప్పు అన్నీ సపరేట్. తీయ రావట్లేదా? అన్నం తీయ లాగా తీసాయి. పెట్టు, ఇక్కడ అన్నం పెట్టు. పెట్టు. ఏటబ్బా ఇన్ని ఈరోజు ఏంటి? ఓపెన్ చేయి. రైసు అదే 2 డొక్కులు ఏటబ్బా కట్టింది. అన్నం సరిపోదనేసి ఎక్స్ట్రా పెట్టింది. ఇదే అన్నమే, అదే అన్నమే. ఓపెన్ చేయి. ఏటది? రసం. ఇంకేటి కర్రీ కావచ్చు. ఓపెన్ చేయి. జల్లిపోద్ది. అదేటిది? పప్పులాగా ఉంది. వంకాయ కూర కనిపించట్లేదు. ఇదేంటిది? ఇది రసమే, డబల్ అంటే ఎక్స్ట్రా ఉంటుంది. 4గురికి ఎందుకు స్వామి ఎంత? సరేలే, ఎంతో ఇచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఈరోజు కూర వంకాయ కూర. ఏంటమ్మిది? వంకాయనా? బఠానీలు. వంకాయ, కాబూలి శనగలు ప్లస్ చారు. ఏంటిది? కాబూలి శనగలు. వంకాయ, కాబూలి శనగలు. అదే కాబూలి శనగలు ప్లస్ వైట్ రైసు, పచ్చడి, రసం. ఓకే. అన్నం పెట్టి నాన్న. సరిపోదులే, నువ్వు వేసుకో. కూర వేసుకుంటాను కొంచెం. కూర ఎక్కువ తింటాను నేను. గంటి పెట్టు, ఉడికిపోద్ది. అవును కదా, పెట్టి నా ఒళ్ళో పెట్టుకొని నేను మర్చిపోయాను. అయ్యో బాబే, నా ఒళ్ళో పెట్టుకొని నేను మర్చిపోయాను. లాగించా. ఇంకేంది? పచ్చడి వేసుకోవా? ఇంకా అలాగా ఆపు, నేను వేసుకుంటాను కొంచెం. తర్వాత నిమ్మకాయ పచ్చడిలాగా ఉంది, వేసుకో. ఇంకా బల్లి రాలేదు, మనమైతే తినడం అయిపోయింది. శివా గురు, ఇది ఇంకా ఎన్ని బళ్ళు సరిపోతాయి ఇంకా అక్కడికి? ఈ ట్రిప్తోనా సరిపోతాయా? సరేలే, త్వరగా వెళ్ళిపోవచ్చు అలాగైతే ఇంటికి. అదే లాస్ట్ లోడు వెళ్ళిపోతుంది, ఫుల్ అయిపోయే లోడు. ఇక మనం కూడా తట్టబుట్ట చదువుకున్నట్టే అయిపోయింది ఈరోజు వీడియో అయితే. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి, బాయ్.